తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో చేపడుతున్న రక్షణ పనులను సమీక్షించనున్నారు మంత్రి. ఉత్తమ్తో పాటు కాళేశ్వరం పరిశీలనకు ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరంలో ప్రాజెక్టులు దెబ్బతినడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను ఎల్ఎన్టీ, ఆఫ్ఘాన్స్, నవయుగ వర్క్ ఏజెన్సీలు చేపట్టాయి. ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని రేపటి పర్యటనలో మంత్రికి వివరించనున్నారు నిర్మాణ సంస్థలు. టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. బ్యారేజీల పరిశీలన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడనున్నారు. రైట్, మంత్రి ఉత్తమ్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలను కూడా సందర్శించడానికి వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటివరకు మేడిగడ్డ వద్ద మాత్రం ఎక్కడైతే పిల్లలు కుంగిన ప్రదేశాల్లో కూడా మరమ్మతులు కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు ఎన్డీఎస్సీ ఇచ్చిన మధ్యంతర రిపోర్టు ఆధారంగా కూడా ఎక్కడెక్కడ ఎలాంటి మరమ్మతులు చేపట్టాలి, నీటికి సంబంధించిన మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా కూడా ఉపయోగించుకోవాలి వాటర్ని అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కూడా దృష్టి సాగించింది. అందులో భాగంగానే ఇప్పటివరకు మరమ్మతులు కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇదే సమయంలో మాత్రం బ్యారేజ్లను సంబంధించిన మాత్రం మరమ్మతులు చేపట్టి మాత్రం నీటిని అక్కడ ఏ విధంగా స్టోరేజ్ చేయొచ్చు అనే దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ అధికారుల బృందం కూడా వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ 3 బ్యారేజీలు కూడా విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత మాత్రం మరమ్మతులు చేపట్టడానికి ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా 3 ఏజెన్సీలకు సంబంధించిన అధికారులు అడుగు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు నవయుగ కావచ్చు, అదేవిధంగా ఎల్ఎన్టీ, అదేవిధంగా ఆఫ్ఘాన్స్, ఈ 3 సంబంధించిన సంస్థల నుంచి కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో కూడా ఆ నీటిని ఏ విధంగా స్టోరేజ్ చేయొచ్చు అనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి పెట్టింది కాబట్టి మరమ్మతులు చేపట్టడానికి ఎంత సమయం పడుతుంది, మరమ్మతులు చేపట్టిన తర్వాత ఏ విధంగా ఈ నీటిని కూడా 3 బ్యారేజీల నుంచి కూడా రైతాంగానికి అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టు ప్రకారం మాత్రం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు చేపట్టినా కూడా వచ్చే రోజుల్లో చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో పేర్కొందని చెప్పేసి కూడా గతంలో కూడా ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఇప్పటివరకు ఎంతవరకు మరమ్మతులు పూర్తయ్యాయి, ఇంకా మరమ్మతులు ఏవి చేయాల్సి ఉంటుంది, చేసిన తర్వాత ఆ బ్యారేజ్కు సంబంధించిన మాత్రం ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా అనే దానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ ఫోకస్ చేసిన అంశాలను కూడా మధ్యాహ్నం మీడియా సమక్షంలో కూడా వివరించబోతున్నారని చెప్పొచ్చు. వివరించిన అనంతరం మాత్రం 3 బ్యారేజీలకు సంబంధించిన మరమ్మతులు ఎప్పటివరకు పూర్తవుతాయి అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వంశీ. థ్యాంక్ యూ ప్రవీణ్.